జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ అంటే సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి. అక్కడి అందమైన ప్రదేశాలు, గొప్ప గొప్ప సంఘ సంస్కృతుల గురించి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు దేశ ప్రజలు. కానీ పరిస్థితిలో ఘోరమైన మార్పు వచ్చింది. ఎంతగా అంటే మహిళలకు పశ్చిమ బెంగాల్లో ఏ మాత్రం రక్షణ లేదనే స్థాయికి. పశ్చిమ బెంగాల్ ప్రస్తుతం మహిళల భద్రతకు సంబంధించి తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దేశం మొత్తం సిగ్గుపడేలా దారుణ ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. బెంగాల్లో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ ఈ విషయంపై మౌనం పాటించడం మరింత బాధాకరమైన అంశం. ఒకటి రెండు కాదు, ఎన్నో దారుణ ఘటనలు. ఇళ్లలో నుండి మహిళలను బయటకు లాక్కొని వచ్చి కొడతారు. నడి రోడ్డు మీద కిందకు పడేసి కర్రలతో బాదుతారు. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, ఇలా ఎన్నో అఘాయిత్యాలు మహిళల మీద చోటు చేసుకుంటున్నా అక్కడి అధికారులు చోద్యం చూస్తూ గడిపేస్తున్నారు. మనకెందుకు వచ్చిందిలే, ఎలాగూ ఈ నేరాల వెనుక అధికార తృణమూల కాంగ్రెస్ నాయకులు ఉంటారు, వాళ్లేమో ఉన్నతాధికారులకు బాగా దోస్తులు, ఇక మనమెందుకు కలుగజేసుకొని ఉద్యోగాలకు ఎసరు పెట్టుకోవడం అని లోకల్ పోలీసులు కూడా భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా పోలీసులకే పశ్చిమ బెంగాల్లో సెక్యూరిటీ లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితిలో లా అండ్ ఆర్డర్ అన్నది అక్కడ ఉంటుందా? పశ్చిమ బెంగాల్లో ఇటీవల కాలంలో మహిళలను బహిరంగంగా వేధించిన ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. జూన్ 30న కంగారు కోర్టులో ఒక మహిళను కొట్టిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోను బీజేపీకి చెందిన అమిత్ మాల్వియా, సిపిఐకి చెందిన మహమ్మద్ సలీం కూడా షేర్ చేశారు. వీడియోలో ఇస్లామిక్ కోర్టులను తలపించే చోట ఓ మహిళను చుట్టుముట్టి కొట్టారు. అందరూ చోద్యం చూస్తున్నట్లు చూశారే తప్పితే అడ్డుకోవడానికి ఒక్కరూ ముందుకు రాలేదు. ఈ ఘటనలో టీఎంసీ ఎమ్మెల్యే హమీదుర్ రెహమాన్ సన్నిహితుడు తజెముల్ పేరు బాగా వినిపించింది. తజెముల్ తక్షణ న్యాయం అందిస్తానంటూ మహిళను చితకబాదేశాడు. ఆక్రమణదారులపై పశ్చిమ బెంగాల్లో జేసీబీలను తీసుకురావడం తప్పు, కానీ బహిరంగంగా మహిళలను వేధిస్తే మాత్రం ఎలాంటి అభ్యంతరం లేకుండా పోయింది. ఈ ఘటనలను చూస్తుంటే పశ్చిమ బెంగాల్లో షరియా చట్టాన్ని అమలు చేస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఇది దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ ఘటనలో తమ పార్టీ ప్రమేయం లేదని, ఇది ముస్లిం సామాజిక నిబంధనల ప్రకారమే జరిగిందని ఎమ్మెల్యే హమీదుర్ రెహమాన్ చెప్పారంటే బెంగాల్లో ముస్లిం దేశాల్లోని చట్టాలు అమలవుతున్నాయని ఒప్పుకున్నట్లే. ఎన్నికల ప్రచార సమయంలో మమతా బెనర్జీ, ప్రతిపక్ష నాయకులు రాజ్యాంగ పరిరక్షణ గురించి ఎన్నో మాటలు చెప్పారు. అయితే బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకుంటున్న దారుణాలు వాస్తవానికి ఎంతో విరుద్ధంగా ఉన్నాయి. బెంగాల్ ఎప్పుడో ముస్లిం దేశంగా మారిపోయిందని, షరియా చట్టం అమలులోకి వచ్చిందని బాధితులు వాపోతున్నారు. పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంటున్న ఈ ఘటనలు మహిళలకు రక్షణ, భారత రాజ్యాంగాన్ని కూడా సవాల్ చేస్తున్నాయి. ఇంత జరిగినా కూడా బాధిత మహిళ ఫిర్యాదు చేయకపోవడంతోనే తాము ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. మహిళ తన భర్త, పిల్లలను విడిచిపెట్టిందని, ముస్లిం సమాజంలోని నిబంధనల ప్రకారమే ఆమెపై చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యే బహిరంగంగా ప్రకటన చేయడంతో పశ్చిమ బెంగాల్లో భారత రాజ్యాంగం అమలవ్వలేదని నిరూపిస్తోంది. ఈ ఒక్క ఘటనే కాదు, ఎన్నో దారుణాలు పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంటున్న పోలీసుల నుండి నో కామెంట్స్, అధికారుల నుండి నో యాక్షన్. బీజేపీకి చెందిన ముస్లిం కార్యకర్త రోసోనారా ఖాటూన్ కూడా వేధింపులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ అధికారుల చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. సందేశ్ ఖాళీలో మహిళలు తమకు ఎదురైన దారుణాలను తెలియజేయడానికి రోడ్డు మీదకు వచ్చినా కూడా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం, పక్షపాతం చూపించింది మమతా బెనర్జీ ప్రభుత్వం. బాధితులకు న్యాయం అందించడం కంటే నిందితులను రక్షించడంపై దృష్టి పెట్టిన గొప్ప ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ చరిత్రలో నిలిచిపోనున్నారు. బెంగాల్లో మహిళల భద్రత, భారత రాజ్యాంగం రెండూ ప్రమాదంలో ఉన్నాయి. ఇది విస్మరించలేని తీవ్రమైన సమస్య. ఈ సమస్యను పరిష్కరించడానికి సమాజం, పరిపాలన యంత్రాంగం, న్యాయ వ్యవస్థ కలిసి ముందుకు రావాల్సిన సమయం ఇది. ఈ రోజు బెంగాల్లో జరుగుతున్న దారుణాలపై దృష్టి సారించకపోతే భవిష్యత్తులో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.